అమ్మ అమ్మ ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ అందరినీ చూసుకుంటూ ఉంటుంది. కానీ ఆ నవ్వుల వెనక ఎంత బాధ దాచుకుందో ఎవ్వరూ గమనించలేరు. ప్రతి ఉదయం నాన్న పనికి వెళ్ళాక అమ్మ ఒంటరిగా కూర్చొని నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఇంటి కోసం, పిల్లల కోసం తనకున్న చిన్న చిన్న కోరికలన్నీ పక్కన పెట్టుకొని నేను బాగానే ఉన్నా అంటూ నటించేది. ఒకరోజు ఆమె చిన్న కొడుకు అకస్మాత్తుగా అడిగాడు, అమ్మా, నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉంటావా? అమ్మ క్షణం ఆగి తరువాత నవ్వింది. కానీ కళ్ళల్లోని నీళ్లు మాత్రం అదుపు చేసుకోలేకపోయింది. పిల్లలు అమ్మలు బాధపడకుండా ఉంటారో అనుకోకండి. అమ్మలకు కూడా మనసుంటుంది. కానీ మీరు బాగుండటం చూస్తే అది వాళ్లకు సంతోషం అవుతుంది. అప్పుడు అర్థం చేసుకున్నాడు ఆ బాలుడు. అమ్మలు బాధలు చూపించరు, కానీ బాధ లేకుండా మాత్రం ఉండరు. అంతే తేడా.